అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ రంగోలీ అండ్ కుకింగ్. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు మునగాకుతోటి పప్పు ఎలా చేయాలో చూద్దామండి. ఈ మునగాకు వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో ఒక్కసారైనా మునగాకుతోటి ఏదో ఒక రకంగా కూర చేసుకొనైనా తినొచ్చండి. ఈరోజు నేను పప్పు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకోవాలి. 2 గ్లాసులు కందిపప్పు తీసుకున్నానండి. నేను కందిపప్పుని శుభ్రంగా కడిగి నీళ్ళు పోసుకోవాలండి. ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి 2 కానీ 2.5 కానీ నీళ్ళు తీసుకోవచ్చు. అలాగే మునగాకుని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. లేత ఆకండి, చాలా బాగుంది చూడండి. ఇప్పుడు వర్షం పడుతుంది కదా, లేతగా చిగుర్లు వచ్చాయి. ముందుగా మునగాకుని శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత టమాటాలు 3, 1 ఉల్లిపాయ, ఒక 5-6 పచ్చిమిర్చి, అలాగే కొంచెం చింతపండు, ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం కుక్కర్లో వేసుకోవాలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మునగాకు కడిగి శుభ్రం చేసుకొని వేసుకోవాలండి. మునగాకు ఒక్కటే వేస్తే టేస్ట్ ఉండదని 2 టమాటాలు వేస్తున్నానండి. అలాగే కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. అయిపోయిందండి, విజిల్స్ వచ్చేసాయి. ఒక పావు గంట తర్వాత తీసుకోవాలి మూత కూడా. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ అండి. ఆ తర్వాత పప్పుని మెత్తగా మెదుపుకోవాలి. ఒకవేళ కారం సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవచ్చండి. నేనైతే వేసిన పచ్చిమిర్చి కారం సరిపోతుంది, అందుకని కారం అయితే వేయలేదు. ఆ తర్వాత తాలింపు వేసుకోవాలండి. ఒక చిన్న కళాయి పెట్టుకొని తాలింపుకు సరిపడా నూనె వేసుకోవాలి. ఒక 4-5 గంటలు అయితే సరిపోతుంది. నూనె వేడయ్యాక 2 స్పూన్లు తాలింపు గింజలు, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, 2 రెమ్మల కరివేపాకు, ఒక ఎండుమిర్చి, ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని తాలింపుని వేగనివ్వాలి. తాలింపు చిటపటలాడిన తర్వాత మనం ఆ తాలింపుని పప్పులో వేసుకోవాలి. అలాగే 1/2 స్పూను పసుపు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తాలింపు వేగిందండి. ఈ తాలింపుని తీసుకొని పప్పులో వేసేసుకోవాలి. వేడివేడిగా పప్పు రెడీ అయిపోయిందండి. మునగాకుతో పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ మునగాకులో మనకి ఏ విటమిన్లు, సి విటమిన్లు చాలా పుష్కలంగా ఉన్నాయండి. మనం డబ్బులు ఇచ్చి కొనే ఏ ఆకుకూరల్లో కూడా ఈ మునగాకు స్థాయిలో ఎలాంటి విటమిన్లు మనకు దొరకవండి. అందుకని వారానికి 2 సార్లైనా ఈ మునగాకుతో చేసిన కర్రీస్ ఏదైనా తినాలండి మనం. కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ మనకి మునగాకులో చాలా పుష్కలంగా ఉంటాయండి.
300కి పైగా వ్యాధులను నిర్మూలించడానికి ఈ మునగాకుని ఉపయోగిస్తారంటండి. ఈ మునగాకు తినటం వల్ల మనకి కంటి చూపు కూడా మెరుగుపడుతుందండి. మునగాకుతో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చూసారు కదా. అలాగే మీరు కూడా మునగాకుని నెగ్లెక్ట్ చేయకుండా వారానికి 2 సార్లైనా తింటారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.